నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భానుశ్రీ ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు త్రిపురనేని చిట్టిబాబు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఈ మన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్ సీజన్ 7 ఒక విధ్వంసం అనేది అయితే జరిగింది. మొత్తానికి దౌర్భాగ్య ప్రోగ్రామ్ లో విధ్వంసాలు జరగక విశేషాలు జరుగుతాయి. బయటకు రాగానే ఒక విధ్వంసం అయితే జరిగింది. మొత్తానికి పల్లవి ప్రశాంత్ పై కేసు అయితే నమోదైంది. పల్లవి ప్రశాంత్ హైదరాబాద్ లోని బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రాగానే ఒక విధ్వంసం అనేది అక్కడ క్రియేట్ అయితే అయింది మొత్తానికి. సో దీనిపైన పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు, కేసు కూడా నమోదైంది, మొత్తానికి అరెస్ట్ కూడా చేశారని అయితే కొంచెం ప్రచారం జరుగుతుంది. మరి ఎంతవరకు నిజం అంటారు? నిజమే. మంచి ఇప్పుడు ఒక చిల్లర ప్రోగ్రామ్ లో చిల్లర పార్టిసిపెంట్సే ఉంటారు. చిల్లర ప్రోగ్రామ్ అదొక బిగ్ బాస్ ఒక చిల్లర ప్రోగ్రామ్. మొదటి 1, 2, 3 ప్రోగ్రాములు తప్పితే తర్వాత అంతా దౌర్భాగ్యంగా దిగజారిపోయింది. మొదటి ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అది ఆరంభించినప్పుడు తెలుగులో కాదు, అది ముందు ఫారిన్లో ఆరంభించిన ప్రోగ్రామ్. దాని ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? మనిషిలోని ఒరిజినల్ క్యారెక్టర్ని, మనిషి జీవితంలో ఎప్పుడు కూడా 2 ఉంటాయి. అది లేదు అని ఎవడంటే అది హిపోక్రసీ వాళ్ళ సొసైటీలో. బయటికి ఒకటి మాట్లాడతాం, లోపల మనసులో ఉండాలి, మనసులో ఉన్నది చెప్పలేని పరిస్థితులు వస్తాయి, అప్పుడు ఇంకోటి ఏదో మాట్లాడతారు. డ్యూయల్ క్యారెక్టర్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ డ్యూయల్ క్యారెక్టర్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏది అని లాగటానికి ఈ ప్రాజెక్ట్ ఇది పెట్టింది. అలా బాగా ఫారెన్లో సక్సెస్. వ్యక్తిత్వం, మనిషిలో ఉన్న ఒక వ్యక్తిత్వాన్ని ఒరిజినల్ వ్యక్తిత్వం బిగినింగ్ 1, 2, 3 సీజన్స్లో బాగా జరిగింది. బాగా జరగబట్టే ఇప్పుడు గోగినేని లాంటోడు గోగినేని టీవీలో పెద్ద మేధావిలాగా దేవుడు లేడు అది ఇది మాట్లాడుతూ ఉంటాడు, చాలా మేధావిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఈ బిగ్ బాస్లో రాగానే అతను ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడింది. ఎంతటి కుళ్ళు కుతంత్రం ఏంటి అతను. ఇది ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం, ఒక వ్యక్తిలోని ఒరిజినల్ కోణం తీసుకురావడం కోసం. అది మొదట్లో బాగా జరిగి తర్వాత దిగజారిపోయి కేవలం సెక్స్, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు, టాలెంట్ ఎక్స్పోజింగ్ కాకుండా ఇంకేదో ఎక్స్పోజింగ్, ఈ స్థాయికి దిగజారింది. అలాంటి స్థాయి దిగజారిన అలాంటి ప్రోగ్రాంలో, జిగుత్సాకరమైన అలాంటి ప్రోగ్రాంలో, అసహ్యకరమైన అసభ్యకరమైన అలాంటి ప్రోగ్రాంలో సమాజానికి కానీ వ్యూవర్స్కి కానీ ప్రేక్షకులకు ఏ ఉపయోగం లేని ఇలాంటి ప్రోగ్రాంలో ఇలాంటి ఎదవలే ఉంటారు, ఇలాంటి ఎదవలే పార్టిసిపేట్ అవుతారు. ఈ గతంలో ఏంటి, ఇంటర్వ్యూలోనే పోతారు ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే గతంలో ఒక విషయంలో టాలెంట్ ఉన్నవాళ్ళు, ఒక విషయంలో ప్రత్యేకత ఉన్నవాళ్ళు, ఒక సాహిత్యంలో స్పెషాలిటీ ఉన్నవాళ్ళు, రకరకాల కళలు వాళ్ళ దగ్గర ఒక ఆర్టు లేకపోతే ఒక విద్య, ఒక నాలెడ్జి ఇవన్నీ ఉంటే ఈ నలుగురు వాళ్ళ మధ్య డిస్కషన్లో వాళ్ళు ఒంటరిగా ఎవరికి సంబంధం లేకుండా ఒకరికొకరు పరిచయాలు ఎవరు ఇక్కడ వచ్చి పరిచయం అయితే వాళ్ళు ఎట్లా బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, బయట మాట్లాడేదానికి ఒరిజినల్ ఇక్కడ దొరికేది అని ఉంటుంది. అలాంటి వాళ్ళు లేరు కూడా. అంత గాలి సరుకు తీసుకొచ్చి పెట్టి ప్రోగ్రాం చేస్తున్నారు. డబ్బులు వస్తున్నాయి కనుక ఏదైనా చేస్తావా అని నిర్వాహకులు అనుకుంటే రెడ్ లైట్ ఏరియాకి కూడా డబ్బులు వస్తాయి. మూలకు ఒక రెడ్ లైట్ ఏరియా పెట్టి నడుపుమానండి. ఆ చెడ్డాళ్ళు బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటి ప్రోగ్రాంలు. వాడు నటన అంటే రివర్స్ అయింది. ఇప్పుడు ప్రశాంత్ ఒరిజినల్ క్యారెక్టర్ వాడికి ఇది, ఈ రౌడీతనము, ఈ లుచ్చతనము, ఈ అందితే కాళ్ళు లేకపోతే జుట్టు, మిమ్మల్ని అందరిని అడిగినాడు కదా నాకు ఇంటర్వ్యూ పెట్టండి, నన్ను మీ కాళ్ళు పట్టుకున్నాడే కదా జర్నలిస్ట్గా, ఇవాళ మీకే దొరకకుండా తిరుగుతాడు. అది ఒరిజినల్ క్యారెక్టర్. ఇది ఐదైతే కాళ్ళు లేదా జుట్టు పట్టుకుని ఒక చిల్లర క్యారెక్టర్ అక్కడ నటించాడు. తెలిసిపోతుందిగా నటించకుండా అది వాడు అందరూ బిగ్ బాస్ హౌస్ లోకి తన రియాలిటీ ఏంది అంటే తన లోపల ఏముంది, ఇంకో ఫేస్ ఏంటి అని తెలియడానికి లోపలికి వెళ్తారని విన్నాము. లోపలికి అది రాలా, రియాలిటీ బయట కనిపిస్తున్నట్టు రివర్స్ అయింది. అందుకనే రివర్స్ ఎందుకు అవుతుందంటే దానికి ఆ ప్రోగ్రామ్కి అర్హులైన వాళ్ళు కాకుండా ఆ చిల్లవాళ్ళు అనర్హులు అయినప్పుడు అదే జరుగుద్ది. సో వాళ్ళు నటించారు అక్కడ, చాలా బుద్ధిమంతులుగా చాలా గౌరవంగా నటించారు. అది నటనకు వచ్చిన అవార్డు. ఇప్పుడు నటన నుంచి అవార్డు రాగానే బయటకు రాగానే తెలిసిపోయింది కదా ఎంత చిల్లరతరంగా ఉందో వాళ్ళ బిహేవియర్. పోలీసులు వద్దు వెళ్ళొద్దు అంటే కూడా వెళ్తారని, ఇంకో హీరోయిన్ అయితే ఆపుతారని ఆపుతారు అంటే తాను ఇంకా ఏదో పబ్లిసిటీ. దీనివల్ల పబ్లిసిటీ కాదు కదా ఉన్నది పోతుంది. ఐశ్వర్య వచ్చింది ఆయాడు, అడుగుతుంది ఆయాడని, అవార్డు వచ్చింది ఆ రోజే, అవమానం వచ్చింది ఆ రోజే అన్నట్టు అవుద్ది. అందరూ అసహించుకుంటున్నారు కదా. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేసే అంత పెద్ద తప్పు చేశాడా అంటే ఏం చెప్తారు? అరెస్ట్ చేసే పెద్ద తప్పు చిన్న తప్పు కదమ్మా. అరెస్టుకి అతను అల్లరి సృష్టించాడు, విధ్వంసం సృష్టించాడు. అతని ఫ్యాన్స్ ని అరికట్టలేని పరిస్థితిలో ఫ్యాన్స్ ని పిలిపించుకుంటాం ఇవన్నీ పెయిడు. ఈవెన్ కూడా అమ్మా అవార్డులు వీళ్ళకి ఓట్లు కూడా పెయిడు.
ఆర్గనైజేషన్స్ పెట్టుకుని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటింగ్లు ఇవన్నీ చండాలం అయిపోయింది అసలు ఆ ప్రోగ్రామ్. దాంట్లో ఇలాంటి వాళ్ళు కాక ఇంకెలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఇదే మొదటిసారి అంటారా? ఇంతకు ముందు కూడా గతంలో ఇట్లా ఏమైనా జరిగాయండి? ఇది ఏమి అంతకుముందు ఉన్నాడుగా ఇంకో సీట్లో కూడా జరిగింది ఒకసారి. అది కొంచెం చిన్న ఎత్తున జరిగింది, వెళ్ళిపోయింది. ఇది కొంచెం పెద్ద ఎత్తున ప్రైవేట్ బస్సులు ఇరగొట్టబెట్టి, పోలీసులు బళ్ళు ఏంటి, కార్ల మీద ప్రైవేట్ కార్ల మీద ఎక్కి కూర్చుంటాం ఏంటి, పార్టిసిపెంట్. ఈసారి ఇంత విధ్వంసం జరిగింది కదా మరి బిగ్ బాస్ సీజన్ 7 లో, మరి ఇది అంటే బిగ్ బాస్ కి ఒక మచ్చగా మిగిలిపోతుంది. బిగ్ బాస్ కు మచ్చ రావడం ఇది 2 ఎపిసోడ్ల క్రితమే, రెండు సీజన్ ముందే వచ్చిందమ్మా. చాలా దౌర్భాగ్యంగా ఉంది, అశ్లీలంగా ఉంది, అసహ్యంగా ఉంది అని వచ్చింది. కానీ వాళ్ళకి సిగ్గు శరం లేదు నిర్వాహకులకి. మాకు డబ్బు వస్తుంది, డబ్బు వస్తే పెంట తినడానికి కూడా సిద్ధం అన్నట్టు ఉన్నారు ఆ నిర్వాహకులు. వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వీళ్ళని కాదు. ఎందుకంటే ఇంత ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు, మీరు ఇంతమంది ఫ్యాన్స్ వస్తున్నప్పుడు సెక్యూరిటీ ఏంటి ఏం చూసుకున్నారు వాళ్ళు చూడద్దా? సెక్యూరిటీ నాగార్జున తన స్టూడియో కామ్గా ఉంటే చాలు, తనకు డబ్బులు వస్తే చాలు, స్టూడియోకి డబ్బులు వస్తే చాలు. నాగార్జునకి బాధ్యత లేదా? నాగార్జున పేరు మీద కదా ప్రోగ్రామ్ నడుస్తుంది, బుద్ధి ఉండద్దా? చిరంజీవిని గురించి నేర్చుకోవాలి, అమితాబ్ బచ్చన్ గురించి నేర్చుకోవాలి, సచిన్ టెండూల్కర్ గురించి చూసి నేర్చుకోవాలి. చిరంజీవి గారు ఒకసారి ఈ కోక్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటే నారాయణ గారు సిబిఐ నారాయణ గారు ఓ లెటర్ రాశారు చిరంజీవి గారికి. అయ్యా మీరు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు కోట్లు తీసుకుని, కానీ అది మిమ్మల్ని చూసి మీరు చేస్తున్నారు చూసి పిల్లలు తాగుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయి, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఆయన ఇమీడియట్గా ఆ రిప్లై కలిసి చెప్పడం కూడా కాదు, ఒక లెటర్ రాస్తే ఇమీడియట్గా ఆయన చిరంజీవి గారు నేను ఈ డబ్బులు తీసుకుని నేను తీసుకోవట్లేదు, డబ్బులు బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను అన్న. అంటే దానికి కూడా నారాయణ గారు మీరు వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టడం ఎందుకు, మళ్ళీ ఆ డబ్బులు ఇక్కడ ఇవ్వటం ఎందుకంటే అసలు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా అని అంటే ఇమ్మీడియట్గా మానేశాడు. ఇప్పుడు అయిపోయింది, నేను కాంట్రాక్ట్ అయిపోగానే వాళ్ళు చేయను, మళ్ళీ ఇంతవరకు అలాంటి నుంచి ఈనాటి వరకు చేయలే. అది ఓ బాధ్యత అంటే ఒక సెలబ్రిటీ. అమితాబ్ బచ్చన్ కూలీ సినిమాలో యాక్సిడెంట్ అయితే ఆయన హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ డాక్టర్ ఆ పేగు తీసేసి ఏం చెప్పారంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగటం వల్ల, కోకోకోలాలు క్యాంపా కోలాలు తాగటం వల్ల ఈ పేగు పుచ్చిపోయింది అన్నారు. దాంతో ఆయన కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ చీట మానేశాడు. నేను చెయ్యను, ఎవరో తాగద్దని కూడా చెప్పాడు. అది సచిన్ టెండూల్కర్ సెలబ్రిటీ. ఏ ప్రోగ్రామ్ అతను ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా ఏదైనా ఇలాంటి చేస్తాడా? సవ్యమైన భవ్యమైన చేస్తాడు. సెలబ్రిటీలకు మీకు బాధ్యత ఉండాలి. మీ పేరు మీద ప్రోగ్రామ్ నడుస్తూ కొన్ని వేలాది మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, లక్షల మంది. మీకు బాధ్యత ఉండాలి. ఇది దరిద్రం, ఇలాంటి ప్రోగ్రాం మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆయన చెప్పాలి ఏంటంటే ఈ బూతులు ఏంటి, డబుల్ మీనింగ్లు ఏంటి, రూములో ఎవరికాళ్ళు పడుకుంటారు ఏంటి, ఏమిటి గొడవ అని ఇలాంటి చేయొద్దు, ఇలాంటి చేస్తే నేను చేయడం ఇబ్బంది అవుతుంది, నాకు నన్ను అందరూ నిలదీస్తారు అని నా సెలబ్రిటీకి గౌరవం పోద్ది అని అడగాలి. ఆయనకి అది ఏమీ లేదు. నాగార్జునకి డబ్బులు వస్తున్నాయా, మన స్టూడియోలో పని జరుగుతుందా, మన డబ్బులు వస్తున్నాయి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతూ ఉంటే ఇంకేం చెప్తాం వీళ్ళని? అది బుద్ధి లేని పనులు. నిర్వాహకుల మీద కేసులు పెట్టాలి, నాగార్జునకు నోటీసులు ఇవ్వాలి ఇలాంటి ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఆ పిల్లాడి మీద అరెస్ట్ చేయడం, వాడు ఏది చేసాడు, అరెస్ట్ చేస్తారు. అదేం పెద్ద నాన్ బెయిలబుల్ ఏం కాదు, ఏదో ఫైన్ వేస్తారు. పల్లె ప్రశాంత్ ని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారనే వాదన అయితే వినిపిస్తోంది. మరి ఎంతవరకు వాస్తవం అంటే? ఎవరికి అవసరం పల్లె ప్రశాంత్ ఏమైనా పెద్ద దిగొచ్చిన ఏమైనా ఇప్పుడు ఏదో నలుగురు తెలుసు, ఏదో పెద్ద సెలబ్రిటీనా, లేకపోతే వీడి మీద టార్గెట్ చేయాల్సింది ఏముంది? నిన్నటిదాకా ఏముంది? ఏదో అవార్డు కాబట్టి అవార్డు ఎవరి మధ్య పెద్ద అందరూ ఎదవల కూటంలో పెద్ద ఎదవ అంతే చెప్తే, ఒక అప్రాచ్యపు కూటంలో ఒకడు అంతే చెప్తే పెద్ద వీళ్ళు ఏమన్నా గొప్పగా బ్యాక్గ్రౌండ్ ఉండి గొప్పగా సంస్కారవంతమైన పేర్లు సమాజంలో ఉండి అలా వచ్చారు వీళ్ళని టార్గెట్ చేయడానికి. ఊరిని వీళ్ళని టార్గెట్, వీళ్ళని వాళ్ళు మోసుకుంటాం, మమ్మల్ని టార్గెట్ చేస్తారని వీళ్ళ గొప్పగా ఫీల్ అయిపోయి వీళ్ళని టార్గెట్ చేసిన అవసరం ఎవరికి? వీళ్ళేంటి ఇప్పుడు బిగ్ బాస్లో ఇంతవరకు గెలిచిన వాళ్ళు ఒక్కళ్ళని చెప్పమ్మా. ఇప్పుడు ఎవరన్నా లైమ్ లైట్లో కానీ మార్కెట్లో కానీ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా నీకు తెలిసి చెప్పు? ఒక్కళ్ళు లేరు. ఎందుకు లేరు? బిగ్ బాస్ ఒక దరిద్ర ప్రోగ్రాము. దీంట్లో వీళ్ళనేది పెద్ద ఏదో అవార్డు వస్తుంది, అది జరుగుతుంది, జూదంలాగా జరుగుతుంది, అది జరుగుతుంది. దాన్ని ఎవడు పట్టించుకోడు, వీళ్ళ ఏదో పెద్ద విలువ లేవు. ఎవరు ఎవరికి వచ్చింది? ఒక్కడికైనా మార్కెట్లో ఉన్నారా? బిగ్ బాస్లో వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళైనా? ఉన్నది పోయింది, ఇంకా మార్కెట్లో ఉన్నవాళ్ళు పోయారు ఈ బిగ్ బాస్కి వచ్చి. ఇదొక చండాల ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో ఈ చండాల ప్రోగ్రాంలో వాడు ఒక వినరు, మళ్ళీ వాడికి హారతులు, వాడేమో వాడి బుద్ధి చూపించేశాడు. నా క్యారెక్టర్ ఇదేనైనా, నేను బిగ్ బాస్లో నటించాను, చాలా బుద్ధివంతుడిని, రైతు పేరు వాడుకున్నాడు, రైతు బిడ్డనని, ఇదేదో రైతులకే ఇస్తానని.
ఒక డైలాగ్ కొట్టేసేసి జనాలను మెసరైజ్ చేసుకున్నాడు. ఉమ్, రైతులు వాడుకుంటవి. వాడు నిజంగా రైతు బిడ్డ అయితే ఇలా బిహేవ్ చేయడు. రైతు బిడ్డ ఎప్పుడు ఇలా బిహేవ్ చేయడు. ఇలాగ ధర్నాలు గిర్నాలు వాళ్ళ ఫ్యాన్స్ రెచ్చగొట్టి అవి పగలగొట్టాలి. ఈ రైతు బిడ్డ ఎప్పుడు ఒకళ్ళ కష్టాన్ని ఒకళ్ళకి నష్టపరిచే పని ఏనాడు మట్టి పిసికి బంగారం పండించే రైతు ఎప్పుడు ఒకళ్ళకి నష్టపరిచే పని చేయడు. తను నష్టపోతాడు తప్పితే తను నష్టపరిచే పని చేయడు. వీడు రైతు బిడ్డని చెప్పుకుంటాం వాడుకుంటాం తప్పితే రైతు బిడ్డ లక్షణాలు ఒకటి లేవు.